ఫుల్గా బిర్యానీ ఉండాలి. గొర్రెల కాపరులం మనం మాట్లాడుకున్న డబ్బు విషయంలో ఒక్క పైసా తగ్గిన ఊరికనే లేదు. సర్లే వీరేంటి ఎలా ఉన్నారు? ఈ నాటిక ద్వారా యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని సంఘమునకు అందించడు కాదా? వేదిక కొరకేనా ఈ నటనంతా? నేను విన్న క్రైస్తవ్యం దీనికి భిన్నంగా ఉందే. అందరూ వారి వారి కోరికలు ఇష్టాలు చెప్తున్నారు. మరి నీకేం కావాలి? తెలియక మునుపు చాలా గొప్పగా ఆలోచించాను ఈ క్రైస్తవుల గురించి. ఇప్పుడు నాకు ఈ వేషం వద్దు, మీరిచ్చే డబ్బులు వద్దు. నన్ను క్షమించండి. కాదు, నీకు ఇస్తానన్న డబ్బు తక్కువైతే చెప్పు, అదనంగా ఇస్తాను. లేదులేండి, నేను నటించలేను. భక్తి చేసేవారిని నేను కనుగొనగలనా? ఏంటి ఈ ప్రాంతం అంతా ఎంతో సందడిగా ఉంది. ఎంతో సందడిగా హడావిడిగా ఉన్నారు. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఎప్పటి నుండో గొప్ప మందిరంగా చెప్పుకునే ఆ పురాతన దేవాలయం, అందరి ఎత్తైన గంటల సవడి నీకు శబ్దం తెలియదా? తెలియదండి. ఈనాటి యవనస్తులకు తెలియకపోవచ్చునులే. దాని ప్రాముఖ్యత గురించి నాకు తెలియపరుస్తారా? మా పెద్దలు దీని గురించి కథలుగా చెప్పేవారు. ఆ దేవాలయంలో ఎత్తైన గోపురం ఉంది. దానికి చక్కని గంటలు అమర్చబడి మనుషులు మ్రోగించుటకు వీలు పడదు. పండుగ సమయాల్లో దేవుని సన్నిధికి ఎవరు ప్రభువుకి ఇష్టమైన అర్పణలు అర్పిస్తారో అప్పుడే ఆ గంటలు అద్భుతంగా మోగుతాయంట. కొంతమంది ఏమో దేవదూతలు వాటిని మోగిస్తారని చెప్పుకుంటారు. నిజమా? మీరు ఎప్పుడైనా విన్నారా ఆ శబ్దాన్ని? లేదు, నేనే కాదు, చాలా మంది ఈ శబ్దాన్ని వినలేదు. ఈ సంవత్సరం క్రిస్మస్లోనైనా వినాలని అందరూ ఎదురు చూస్తూ విలువైన కానుకలు